వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. మల్లన్న గుట్టపై వెలిసినటువంటి శ్రీ స్వయంభూ మల్లికార్జున స్వామి ఆలయంలో ఉన్నాము. అసలు ఈ గుట్ట ఎప్పుడు వెలిసింది, ఎలా వెలిసింది, ఇక్కడ ప్రత్యేకత ఏంది అనేది ఇక్కడ అర్చకులు మన సత్యనారాయణ సిద్ధాంతి గారు ఉన్నారు. అతని మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఇక్కడ టెంపుల్ మల్లికార్జున స్వామి ఆలయం అని చెప్పారు. అసలు ఈ ఆలయం ఎప్పుడు వెలిసింది, దీని ప్రత్యేకత ఏమిటి? నల్లగొండ జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామ శివారులో మల్లికార్జున స్వామి దేవస్థానమని మల్లన్న గుట్టగా ప్రసిద్ధిగాంచినది. ఈ దేవాలయం నేటి తరాలందరికీ కూడా పూర్వమని మాత్రమే తెలుసు. వాస్తవంగా ఈ దేవాలయం ఎంత ప్రాచీనమైనదో ప్రస్తుతం ఎవరికీ తెలియని విషయం. ఎందుకనగా ఎలాంటి నిర్మాణము కానీ శాసనము కానీ ఇక్కడ ఉండి లేదు. దీని యొక్క చరిత్ర కనుక వెతికి తెలుసుకోవాలన్నప్పుడు మన ప్రాంతీయులు ప్రముఖ శాసన పరిశోధకులు బిఎన్ శాస్త్రి గారి యొక్క తామ్ర శాసన పరిశోధనలో కొంతవరకు ఈ విషయం బయలుపడినది. పూర్వము క్రీస్తు శకము 388వ సంవత్సరములో మహారాజేంద్ర వర్మ మన ఆంధ్రదేశమంతటిని నేడున్న తుమ్మలగూడెం పూర్వం ఇంద్రపాల నగరము రాజధానిగా పరిపాలించాడని, రాజ్యస్థాపన చేశాడని, ఆ తర్వాత మాధవవర్మ, ఆ తర్వాత గోవిందవర్మ, ఆ తర్వాత రెండవ మాధవవర్మ, దేవవర్మ, విక్రమేంద్రవర్మ, ఇలా 9 రాజా పరంపరగా ఈ యొక్క పరిపాలన సాగిందని, ఆ పరిపాలనా కాలంలో ఉన్నటువంటి విక్రమేంద్రవర్మ వేసినటువంటి శాసనాలను వెదికి నాగారం గ్రామస్తులకు అది దొరకగా దాన్ని పరిశీలించి బిఎన్ శాస్త్రి గారు 388 నుండి క్రీస్తు శకం 640 వరకు విష్ణుకుండిల యొక్క పరిపాలన జరిగిందని, విష్ణుకుండిల పరిపాలన కాలంలో ఇంద్రపాల నగరంలో పంచలింగేశ్వరాలయం ఉండెనని, వెంకటేశ్వరాలయము మరియు ఆ కొండపై శంకరుని దేవాలయము, అదేవిధంగా ఇంద్రపాల నగర రాజధానికి తూర్పు భాగంలో మల్లన్న గుట్టగా ప్రసిద్ధిగాంచిన ఈ క్షేత్రములో మల్లికార్జున స్వామి ఉన్నాడని, అది సహజ సిద్ధముగా ఉన్నటువంటి కొండ గుహలో స్వామివారు స్వయంభూగా వెలిశారని, మునీంద్రులు ఇచట తపస్సు చేసి సామాన్య భక్త జనాలకు అందుబాటులో ఉండడానికి ఎత్తైన కొండల దిగువ భాగంలో విశాలమైన భూభాగంలో ఒక కొండ గుహలో స్వామివారి యొక్క లింగము కనిపించగా అక్కడ మునీంద్రులు పూజించి తపస్సు సిద్ధి చెందినారని తెలుస్తూ ఉంది. అటువంటి ఈ దేవాలయం పైన ఎలాంటి నిర్మాణాలు కానీ మరియు ప్రకృతి సిద్ధమైనటువంటి వనరులు తప్ప ఎలాంటి మానవ నిర్మితములు లేవు. అందుకు గుహయే ప్రధాన కారణం. ఆ గుహలో ఉన్న స్వామి మల్లికార్జునుడని, ఆయన కలలో వైద్యం చేస్తాడని ఆనాటి నుండి నేటి వరకు ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి అమావాస్య, పౌర్ణమిల యందు, ఆదివారము, సోమవారం రాత్రులు నిద్ర చేసి స్వామివారి యొక్క కుండములో స్నానం చేసి సకల రోగములను నివృత్తి పొందుతును. ఆ రాత్రి నిద్ర చేసి స్వామివారు కలలో వైద్యం చేయగా శారీరక మానసిక రుగ్మతలన్నీ కూడా పాపుకొని అది మల్లన్న యొక్క దీవెనగా భావించి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండడం ఆ భక్తుల నమ్మకంతో చెప్పినటువంటి మాటల వల్ల తెలియచున్నది. ఈ దేవాలయము పూర్వకాలము నుండి ఆ లింగ స్వరూపమైనటువంటి ఆ మల్లికార్జునుని యొక్క పాదాలు దేవాలయమునకు ఈశాన్య భాగములో ఎత్తైన పెద్ద బండరాతిపై ఆనాడు నుంచి నేటి వరకు దర్శనమిస్తూ భక్తులెందరినో కూడా ఆ స్వామివారు కటాక్షిస్తూ ఉన్నారు. అటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి ఈ కొండపైన శివరాత్రి మహోత్సవాలలో నిలువ సందు లేకుండా ఇసుక వేస్తే రాలనంత ప్రజానీకం భక్తులుగా వచ్చి హరహర మహాదేవ అని కొండంత మారుమ్రోగే విధంగా ఆ స్వామి ఉత్సవాలలో పాల్గొంటారు.
ఇది ఈ దేవాలయమునకు పూర్వం నుంచి వస్తున్నటువంటి చరిత్ర. ఇక ఇక్కడ ఉన్నటువంటి ఆ జలగుండము పినాకినిగా పేరుగాంచి అందులో ఉన్నటువంటి నీరు ఈనాడు క్రిమి సంహారక మందులు వాడుతున్నారు, కానీ ఒకనాడు క్రిమి సంహారక మందులు లేక పంటలను, పైర్లను, పాడి పశువులను కాపాడుకోవడానికి ఆ స్వామివారి యొక్క గుండములోని నీరు మహిమాన్వితమైనదని తీసుకొని వెళ్ళి చల్లి వారు తమ తమ యొక్క బాధలను తీర్చుకునేవారని చెప్పగా, పెద్దలు చెప్పగా అది తెలియచున్నది. ఈ విధంగా ఈ కొండపైన మహాశివరాత్రి రోజు ఉత్సవాలు జరుగుతాయి. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో మొట్టమొదటి రోజు స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, ధ్వజారోహణము, ఆ తరువాత స్వామివారి యొక్క ఉత్సవమూర్తులను నిదానపల్లి గ్రామం నుండి ఊరేగింపుగా పల్లకిలో స్వామివారి కొండపైకి వేంచేపు చేయుట, ఆ తర్వాత వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు జాగరణం చేస్తూ ఆ రాత్రంతా భజనలు చేస్తూ మెలకువతో ఉండి లింగోద్భవ కాలంలో స్వామివారిని దర్శించుకొని తరిస్తూ ఉన్నారు. ఇక 2వ రోజైనటువంటి ఈ యొక్క బ్రహ్మోత్సవాలలో కళ్యాణోత్సవం ఉంటుంది. ఆ కళ్యాణోత్సవం నాడు కూడా మొక్కుకున్నటువంటి భక్తులు ప్రతి ఒక్కరూ తాము స్వామివారి యొక్క ఆర్జిత సేవలు అనగా స్వామివారి యొక్క సేవను తీసి వారి మొక్కును తీర్చుకుంటూ ఉంటారు. ఇలా వందలాది మంది వందల సేవలను తీయిస్తూ ఆ స్వామివారి యొక్క 2వ నాటి కార్యక్రమంలో కళ్యాణం జరుపుకుంటాం. ఆ కళ్యాణంలో అనంత దూరాల నుండి విచ్చేసినటువంటి భక్తులు తరంబ్రాలు మరియు పుష్యమట్టెలు అలాంటివి మొక్కుకున్న వాళ్ళంతా కూడా తీసుకుని వచ్చి ఆ స్వామివారి యొక్క కళ్యాణం అత్యంత వైభవోపేతముగా జరిపి ఆ రాత్రి స్వామి సన్నిధిలో నిద్రించి తెల్లవారి స్వామిని అభిషేకించుకొని వెళ్తూ ఉంటారు. ఇక 3వ రోజు ఇది ఈ క్షేత్రం పూర్వం నుంచి వీరశైవ ఆగమ పద్ధతిలో సాగుతున్నటువంటి పూజా కార్యక్రమాలు. అందుకు నిదర్శనం భద్రకాళి పూజలు. సాయంకాలం వీరభద్రేశ్వరుని పూజ, ఆనకట్టు, ఆ వీరభద్రుని యొక్క బియ్యం సుంకు జరుగుతుంది. అర్ధరాత్రి వేళ అమ్మవారు భద్రకాళి పూజ జరుగుతుంది. ఆనాటి తెల్లవారుజామున సూర్యోదయ కాలంలో ఆ స్వామివారు అగ్నిగుండ ప్రవేశం జరుగుతుంది. వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి భక్తులు మరియు ఇక్కడికి వచ్చేటువంటి అర్చకులు వీరంతా కూడా ఆ యొక్క అగ్నిగుండ కార్యక్రమానికి వెళ్ళి అగ్నిగుండంలో నుంచి బయటికి వెళ్తారు. ఆ విధంగా ఎవరైతే అగ్నిగుండం నుంచి బయటికి వస్తారో వారి యొక్క శారీరక మానసిక రుగ్మతలన్నీ తొలగిపోతాయని, నానా గ్రహపీడలు తొలగిపోతాయని భక్తుల యొక్క నమ్మకం చేత వందలాది మంది అగ్నిగుండం నుంచి బయటికి వస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ ఆగమ శాస్త్రబద్ధంగా అనగా వీరశైవ సాంప్రదాయాన్ని అనుసరించి జరుపుకోవడం విశేషం. కాబట్టి ప్రతి సంవత్సరం మహాశివరాత్రి మాఘ బహుళ చతుర్దశి పురస్కరించుకొని స్వామివారి యొక్క ఉత్సవ కార్యక్రమాలు జరపడం జరుగుతూ ఉంది. అలాగే ప్రతి అమావాస్య నాడు కూడా ఎంతోమంది భక్తులు స్వామివారిని పూజించి సేవించి ఆ రాత్రి నిద్రించి ఆ స్వామితో తమ బాధలను చెప్పుకొని ఆ నిద్రలో స్వామివారిచ్చిన ఆనతిని పొంది ఎంతోమంది ఆరోగ్యవంతులై ఐశ్వర్యవంతులై మళ్ళీ కొండకు వస్తూ ఉంటారు. ప్రతి అమావాస్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు నిత్య పూజలు ఉంటాయి. ఎంతోమంది భక్తులు ప్రతినిత్యం పూజకై వచ్చి స్వామివారిని అభిషేకించుకోవడం జరుగుతుంది. కొందరు ప్రత్యేకంగా గుండములో స్నానం చేసి స్వామివారికి అదే గుండ తీర్థమును అభిషేకించాలని పాలు, పెరుగు, నెయ్యి, తేనె ఇత్యాది వస్తువులతో పంచామృత అభిషేకాలు జరుపుకొని విభూతి అభిషేకాలు జరుపుకొని స్వామివారి యొక్క దీవెనలు పొందుతూ ఉంటారు. అలాగే ప్రతి సోమవారం విశేషంగా భక్తులు రావడము, ఆ స్వామివారిని శ్రీశైల మల్లన్నగా చిన్న శ్రీశైలంగా ప్రసిద్ధిగాంచిన ఈ క్షేత్రంలో చిన్న పరిమాణంలో ఉన్న ఆ లింగం చాలా మహిమాన్వితమైనదని ఎంతోమంది భక్తులు ఆ స్వామి దగ్గర కోరికలు చెప్పుకోవడానికి ముందు కొలువై ఉన్నటువంటి ఆ నందీశ్వరుని చెవిలో తమ కోరికలు మెల్లగా చెప్పి తీర్చమని ఆ స్వామిని వేడుకుంటూ ఉంటారు. ఇదంతా కూడా ఈ దేవుని యొక్క మహిమగా, ఆ మల్లన్న స్వామి మహిమగా భావిస్తున్న ప్రజానీకం
తమ యొక్క సంతానానికి మల్లికాంబయ్య అని, మల్లన్నయ్య అని, మల్లయ్య అని, మల్లారెడ్డి అని అనేక విధాలుగా ఆ స్వామి యొక్క నామాలను ధరింపజేసుకొని ఆ స్వామి వరప్రసాదముగా సంతానం పొందినామని సంతోషపడుతున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా నేటి తరంలో మల్లేష్ అని, మల్లికార్జున అని పేర్లు పెట్టుకునేవారు ఇంకా కూడా మనకు కనబడుతున్నారు. పూర్వతరాలలో అటువంటి పేర్లు కలిగిన వారు పెద్దలు ఎంతోమంది ఉన్నారు, వారు తరించారు. ఇంకా 100 సంవత్సరాల చరిత్రలో చూసినా కూడా అలాంటి పేర్లు ఈ గ్రామ పరిసరాలలో, ఈ కొండ పరిసరాలలో కనబడడం చాలా విశేషం. ఇంకా ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యం ఏమిటి అంటే, మనకు ప్రస్తుతం కనబడుతున్నటువంటి దివ్యమైన క్షేత్రం మహా రేణుకా ఎల్లమ్మ క్షేత్రం దర్వేష్పురం. ఆ దర్వేషపురంలో ఉన్నటువంటి ప్రధాన అర్చకులు మల్లాచార్యులు. వారి యొక్క అమ్మమ్మ ఊరు ఈ పరిసర గ్రామం అయినందున వారి అమ్మమ్మ వారి తల్లితో పాటు ఇక్కడికి వచ్చి స్వామి దగ్గర నిద్రించి స్వామిని మా అమ్మాయికి సంతానం కలగాలని వేడుకొన్నందువల్ల కుమారుడు కలిగాడని, ఆ కుమారుడే నేటి దర్వేషపురం ఎల్లమ్మ దేవాలయ ప్రధాన అర్చకులు మల్లాచార్యులు. ఇది ప్రత్యక్ష నిదర్శనం. ఈ విధంగా ఎంతోమంది ఇక్కడ సంతానం పొందిన వాళ్ళు ఉన్నారు, స్వామి పేర్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అందువల్ల అత్యంత మహిమాన్వితమైన ఈ క్షేత్రమునకు విశేషమైన భక్తజనులు ఈ శివరాత్రి మహోత్సవం సందర్భంగా విచ్చేసి స్వామిని సేవించి తరిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ మధ్యకాలంలో ఏర్పడినటువంటి అనగా ఒక సుమారు 15-20 సంవత్సరాల నుంచి భక్తులు సులభంగా రావడానికి ఒక మంచి రోడ్డు మార్గం ఏర్పడినది. ఈ ఘాట్ రోడ్డు వల్లనే విశేషమైన జనులు, చేతగాని వారు, కాళ్ళ నొప్పులున్న వారు సైతం ఆ స్వామి సన్నిధికి సులభంగా చేరుకునే మార్గం కావడం వల్ల కూడా జనాలు ఎక్కువగా వస్తూ ఉన్నారు, స్వామిని దర్శిస్తూ ఉన్నారు. ఇదంతా ఇంకా డెవలప్ కావలసినటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. విశాలమైనటువంటి భూభాగం ఉంది, మంచి నీటి వనరులు ఉన్నాయి, మంచి వృక్ష సంపద ఉంది, ఔషధ వస్తువు గుణాలు కలిగినటువంటి చెట్లు ఎన్నో, మొక్కలు ఎన్నో ఉన్నాయి. తెలిసిన వారికి ఆ విశేషం తెలుస్తూ ఉంది. ఆ విధంగా వైద్యపరంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి వృక్షజాలమును ఉపయోగించుకొని ఎంతోమంది బాగుపడుతూ ఉన్నారు. కాబట్టి ఈ క్షేత్రము ఈ ప్రాంతములో అత్యంత మహిమాన్వితమైనదిగా ప్రజల యొక్క నమ్మకము, ఆ విధమైనటువంటి ఆసక్తి, భక్తి ప్రజలందరిలో ఉన్నట్లుగా మేము ప్రత్యక్షంగా గ్రహిస్తున్నాం, తెలుసుకుంటున్నాం. ఉత్సవాలలో విచ్చేసిన భక్తులు తమ అనుభవాలను, తాము ఆ స్వామి నుంచి పొందినటువంటి లాభాలను, స్వామి నుంచి పొందినటువంటి దీవెనలను వారి అనుభవపూర్వకంలో చెప్పగా మేము వింటూ ఉన్నాం. కాబట్టి ఈ క్షేత్రం ఇంకా దినదిన ప్రవర్ధమానమై వెలుగొంది ఒక గొప్ప దివ్య క్షేత్రముగా అయ్యే అవకాశాలు ఉన్నాయని భక్తులందరూ కూడా విశ్వసిస్తున్నారు. దానికి ప్రభుత్వం కానీ దాతలు కానీ ముందుకొచ్చి చేసినట్టయితే ఈ క్షేత్రం అత్యంత గొప్పగా సిద్ధమై ఎంతోమంది భక్తులను తరింపజేస్తుందని మాకు నమ్మకం ఉన్నది. కాబట్టి ఆ మల్లికార్జున స్వామి ఎల్లవేళలా అందరినీ ఆదరించి ఆశీర్వదించి ఈ కొండపై నుంచి అందరినీ కూడా కాపాడుతున్నాడనే మా ప్రబల నమ్మకం చేత నిత్యం పూజా కార్యక్రమాలు, అభిషేకాలు, ఆ స్వామివారి సేవలను చేస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ఆ శివస్వరూపుడైనటువంటి మల్లికార్జున స్వామి యొక్క దయ వల్లనే జరుగుతుందని మా విశ్వాసం.